100 రోజుల్లో 6 గ్యారంటీలు మహాలక్ష్మి పథకం ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. 100 రోజులల్లా 6 గ్యారంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. తెలంగాణను సంపూర్ణ సంక్షేమ రాజ్యంగా కూడా మారుస్తామట. సంపూర్ణ సంక్షేమ రాజ్యంగా కూడా మారుస్తానని చెప్తుండు. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచిండట. 10 లక్షలకు పెంచిండు ఆరోగ్యశ్రీ పరిమితి. ఇక రాష్ట్ర ప్రజల కోసం సోనియా గాంధీ 6 గ్యారంటీలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే రెండింటిని అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఇక మిగిలినటువంటి 4 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్తుండ్రు. అయితే ఇక్కడ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అందులో 2 గ్యారంటీలు అయితే అమల్లోకి వచ్చినాయి. ఇంకా 4 గ్యారంటీలు ఈ పూర్తిగా 100 రోజుల్లో గ్యారంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాక ట్యాంకు బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇక సిఎస్ శాంతికుమారి ఇక ఆర్టీసీ బస్సులో ఈ మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత రేవంత్ రెడ్డి, శాంతికుమార్ ఇద్దరు కూడా బస్సులో కూర్చుండి ఇక ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోతుండ్రు. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. ఇక రేవంత్ రెడ్డి ఇళ్ళకి వెళ్ళి చూస్తుండ్రు చూడు, ఇక కిటికీలకి వెళ్ళి. ఇక మురిసినటువంటి మహాలక్ష్ములు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి మహిళలకు ఉచిత ప్రయాణం కొన్ని రోజుల తర్వాతే ఇక 0 టికెట్ జారీ చేస్తామని చెప్తుండ్రు. మొత్తానికి మహిళలు అయితే సంతోషపడ్డారట. ఇక బట్టికి ఆర్థిక విద్యుత్ శాఖలు 2 ఇచ్చిర్రు. ఇక ఉత్తమ్కు నీటిపారుదల, పౌర సరఫరాలు, ఇక పొంగులేటికి రెవెన్యూ, గృహ నిర్మాణం, ఇక పురపాలన, పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలనా శాఖ, శాంతి భద్రతలు సీఎం వద్దనే ఉన్నాయి. ఇంకా సీఎం వద్ద పురపాలన, పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలనా శాఖ, శాంతి భద్రతలు ఇవన్నీ ఈ శాఖలు మన రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. ఇక మిగతా అయితే ఇక వీళ్ళకి చెప్పిండు. ఇవి ఇక కొలువు తీరినటువంటి శాసనసభ. ఇక నిన్న కొలువు తీరింది శాసనసభ. మొత్తానికి నిన్న శాసనసభకు అయితే ఎమ్మెల్యేలు అందరూ కొంతమంది పోయిండ్రు, కొంతమంది పోలేదు. పోనందుకు దాన్ని వాకౌట్ చేసిండ్రు. మళ్ళీ వాయిదా పడింది. 14వ తేదీకి సభ వాయిదా పడింది ఎమ్మెల్యేలు పూర్తిగా పోనందుకు. ఇక ప్రోటోన్ స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ను ఓవైసీని నియమించారు. ఇక ప్రమాణ స్వీకారం చేసిన 101 మంది కొత్త ఎమ్మెల్యేలు నిన్న 101 మంది కొత్త ఎమ్మెల్యేలు నిన్న ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇక హాజరు కాని భాజపా శాసనసభ సభ్యులు, ఇక కొంతమంది భాజపాకు సంబంధించినటువంటి శాసనసభ సభ్యులు హాజరు కాలేదు నిన్న. ఇక తెలంగాణ రాష్ట్ర నూతన శాసనసభ శనివారం కొలువు తీరింది. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందినటువంటి శాసనసభ్యుల్లో 101 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తానికి నిన్న 101 మంది ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇక మజ్లిస్ సీనియర్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక 119 అసెంబ్లీ స్థానాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించి ఈ నెల 3వ తేదీన ఫలితాలు వెల్లడించగా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుని ఇక అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక పశుసంవర్ధక శాఖలో కీలక పత్రాలు మాయమైపోయినాయి. మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ సహా 6గురిపై కేసు నమోదు చేసిండ్రు. ఏది కీలక పత్రాలు మాయమైపోయినాయని. ఇక విద్యాశాఖ కార్యాలయం నుంచి ఫైళ్ల చోరీకి మరొకరికి యత్నం. విద్యాశాఖ కార్యాలయం నుంచి కూడా ఫైళ్లు ఎత్తుకపోవడానికి యత్నం చేసిండ్రు. ఇక్కడ చూస్తున్నాం. ఇక మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలక పత్రాలు మాయమయ్యాయని నాంపల్లి స్టేషన్లో కేసు నమోదైంది. పశుసంవర్ధక శాఖలో కీలక పత్రాలు కొన్ని మాయమైపోయినాయని స్టేషన్లో కేసు పెట్టిర్రు. ఇక బారాస ఇక్కడ చూస్తున్నాం మనం. బారాస శాసనసభ పక్ష నేతగా కేసీఆర్, శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ను నియమించిండ్రు. ఇక భారత రాష్ట్ర సమితి శాసనసభ పక్ష నేతగా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు అధ్యక్షతన శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమావేశానికి 35 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక కేసీఆర్కు శస్త్రచికిత్స దృష్ట్యా ఆయన వద్ద ఆసుపత్రిలో ఉన్న సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీ రామారావుతో పాటు వ్యక్తిగత కారణాలతో సికింద్రాబాదు, ముషీరాబాదు ఎమ్మెల్యేలు పద్మారావు, ఇక
ముఠా గోపాలు సమావేశానికి హాజరు కాలేదు. 35 మంది హాజరైనరు. 35 మంది ఎమ్మెల్యేలతోని శాసనసభ పక్ష అధినేతగా కేసీఆర్ను అయితే నియమించారు నిన్న. ఇక కొంతమంది నిన్న కేసీఆర్ దగ్గరనే ఉన్నాడు. మొత్తానికి కేసీఆర్ దగ్గరనే కేటీఆర్ అయితే ఉన్నాడు. అక్కడ తండ్రిని అయితే చూసుకుంటుండు. ఇక మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో కోలుకుంటున్నటువంటి కేసీఆర్. మెల్లమెల్లగా కేసీఆర్ కోలుకుంటుండు. ఇక వాకర్ సాయంతో అడుగులు వేస్తున్నటువంటి కేసీఆర్. ఇక్కడ వైద్యులు కేసీఆర్ను ఆ వాకర్ చేతికిచ్చేసి తొంటి మార్పిడి జరిగింది కదా, తనకి ఆపరేషన్ అయింది కదా, తనను మెల్లమెల్లగా నడిపించే ప్రయత్నం చేస్తుండ్రు డాక్టర్లు. ఇక వాకర్ సాయంతో నడిపించినటువంటి వైద్యులు తొంటి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత భారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారు. ఇక శనివారము వైద్యులు ఆయనను వాకర్ సాయంతో నడిపించారు. ఈ వీడియోను భారాస పార్టీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. వాకర్ సాయంతో కేసీఆర్ను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు. ఈ వీడియోను భారాస వాళ్ళు పోస్ట్ చేసిండ్రు. ఈ కార్గిల్ చొరబాట్లను నేను వ్యతిరేకించా అంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్తుండు. ఇక లాహోర్ కార్గిల్లో చొరబాట్లను వ్యతిరేకించినందుకే 1999లో తన ప్రభుత్వాన్ని జనరల్ ముషారఫ్ కూలదోశారని ఇక పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తెలిపారు. ఇక భారత్ పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో కార్గిల్ వార్ 1. ఈ యుద్ధంలో పాక్ సేనల కుయుక్తులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టి కార్గిల్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయని చెప్తుండ్రు. ఇది ఇక చలి పులి అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం మనము. డిగ్రీలు కనిష్టం గరిష్టం చలికి సంబంధించి వార్త అది. ఇక గ్రామస్తులు ముఠా మధ్య ఘర్షణ 11 మంది మృతి. గ్రామస్తుల ముఠా మధ్య ఘర్షణ జరిగింది. అక్కడ 11 మంది మృతి చెందినారు. ఇక మెక్సికోలో ఓ క్రిమినల్ ముఠాకు వ్యవసాయం చేసే గ్రామస్తులకు మధ్య జరిగినటువంటి ఘర్షణలో వ్యవసాయం చేసేటువంటి గ్రామస్తులకు మధ్య జరిగినటువంటి ఘర్షణలో 11 మంది మరణించారు. ఇక ఇందులో 8 మంది ముఠాకు చెందిన వారు కాగా మరో 3 గ్రామస్తులు. ఇక టెక్స్ కాల్టిట్లను ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇక మిలిటరీ దుస్తులు హెల్మెట్లు ధరించినటువంటి ముఠా సభ్యులను కౌబోయ్ హ్యాట్లు ఇక ధరించిన గ్రామస్తులు కొడవళ్ళు నాటు తుపాకులు చేత పట్టి వేటాడి దాడి చేసి చంపడం ఈ వీడియో కనిపించింది. ఈ ప్రాంతంలో డ్రగ్స్ ముఠాల ప్రాబల్యం ఎక్కువ. గ్రామస్తులను బెదిరించి ఎకరా భూమికి ఇంత చొప్పున బలవంతపు వసూలు చేస్తున్న క్రమంలో ఘర్షణ తలెత్తిందని స్థానిక వీడియో వెల్లడించింది. భూములకు సంబంధించి అక్కడ డ్రగ్స్ కూడా ఎక్కువగానే వాడుతుర్రట. మొత్తానికి ఈ ఘర్షణలో 11 మంది మృత్యువాత పడ్డారు. గ్రామస్తులకు ఒక ముఠాకి జరిగినటువంటి ఘర్షణల. ఇక మేనిఫెస్టో విడుదల చేస్తున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పక్కన జనక్ ప్రసాద్ కూడా ఉన్నారు. సింగరేణి ఎన్నికల ప్రచారానికి రానున్న రాహుల్ సింగరేణి ఎన్నికల ప్రచారానికి పోతారు. ఇక ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఇవ్వడం జరిగింది. ఇక సింగరేణిలో ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు విడుదల చేసిండ్రు. ఇది మనం చూసుకున్నాం ఈనాడులో. సాక్షిలోకి వెళ్దాం. సాక్షిలో ఏం వార్తలు వచ్చినాయో. ఇక సాక్షిలో వార్తలు చూస్తే మొత్తానికి నిన్న ఏదైతే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో
దాన్ని ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కొత్త నీరు అసెంబ్లీలో కొత్త నీరు దేశవ్యాప్తంగా చట్టసభల్లోకి మొత్తానికి కొత్త నీరు అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాము చేరుతోంది. తాజాగా ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ధోరణి కనిపించింది. అసెంబ్లీలో కొత్త నీరు అంటూ అంటే మొత్తానికి 5 రాష్ట్రాలల్లో శాసనసభ ఎన్నికలు ముగిసినాయి. 5 రాష్ట్రాలలో కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రులు సీతక్క. ఇక్కడ ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి సంబంధించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇందులో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ఇక్కడ సీతక్క, కొండ సురేఖ, ఇక సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, పొన్నం మాణిక్రావు ఠాక్రే, పొంగులేటి, ఆర్టీసీ ఎండి సజ్జనర్, ఇక శాంతి కుమారి వీళ్ళందరూ కలిసి నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ బస్సును గ్యారంటీగా అమలు చేస్తాం, మొత్తానికి 100 రోజులలో 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తుండ్రు. తప్పకుండా అది కేసీఆర్ వార్త. ఇక మాజీ మంత్రుల ఆఫీసులో దసరాల చోరీ అంటూ వార్త చూస్తున్నాం మనము. ఇక టాప్ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్ల పరిమితి ఎత్తివేత. టాప్ కాలేజీలల్లో ఇంజనీరింగ్ సీట్ల పరిమితి ఎత్తివేత 2024 నుంచి అమలుకు సన్నాహాలు. ఇక 3 ఏళ్ల ఫలితాలు నియామకాల కొలమానము. రాష్ట్రంలో 10 కాలేజీలకు ఈ హోదా లభించే అవకాశం ఉంది. ఇక ముసాయిదీ విడుదల చేసినటువంటి ఏఐసిటిఈ ఇక డ్రాఫ్ట్పై తెలంగాణ ఉన్నతాధికారుల సమీక్ష. ఇక అతని గుండె చెదురుతోంది అంటూ వార్త చూస్తున్నాం మనం. ఇక్కడ మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే గుండెపోటు మరణాలు ఎక్కువ. మహిళల కంటే పురుషులకే గుండెపోటు మరణాలు ఎక్కువ జరుగుతాయట పురుషులలోనే. ఇక గత ఏడాది రాష్ట్రంలో 284 మంది గుండెపోటుతో మృతి చెందిండ్రు. ఇక ఇందులో 257 మంది పురుషులుంటే 27 మంది మాత్రం మహిళలు ఉన్నారు. అంటే గుండెపోటు ఎక్కువ శాతం పురుషులకే వస్తుంది. ఇక రైతు బంధు ఇంకా ఇవ్వలేదేం? వాస్తవానికి రైతు బంధు ఇస్తామని చెప్పిండ్రు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇంకా కూడా రైతు బంధు ఇవ్వలే. ఇక ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బు ఎందుకు జమ చేయలేదు? 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటామన్న హామీని నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇక అధికారంలోకి రాగానే రైతు బంధును పెంచిన డబ్బును రైతుల ఖాతాల్లో వేస్తామన్నటువంటి మాట ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 9న రైతు బంధు సొమ్మును రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారని, ఇక ఇచ్చిన మాటపై రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు. ఇంకా కూడా రైతు బంధే వేయలే రైతులకు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాగానే వేస్తామని చెప్పారు కదా, కానీ ఇంకా కూడా వేయలే. ఇక 14వ తారీఖున స్పీకర్ ఎన్నిక ఉంటుంది. రాష్ట్ర 3వ శాసనసభ తొలి విడత సమావేశాలు ఈ నెల 14న జరగబోతాయి. ప్రారంభమై 16 వరకు కొనసాగే అవకాశం ఉంది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు వంటి అంశాలు ఇక ఎజెండాలో ఉంటాయి. ఇక 14వ తారీఖున స్పీకర్ నియామకం జరుగుతుంది. ఇది సాక్షిలో వచ్చినటువంటి వార్త. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పిండ్రు కదా, కానీ ఇంతవరకు కూడా పైసలు వేయలే. ఇంకెన్ని రోజులు అయ్యారో చూద్దాం. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇక సీనియర్లకు ప్రాధాన్యం, జూనియర్లకు కీలకం. సీనియర్లకు ప్రాధాన్యము, జూనియర్లకు కీలకం అంటూ ఇక్కడ మంత్రులకు శాఖలను కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక బట్టికి ఆర్థిక, విద్యుత్, ఉత్తమ్కు పౌర సరఫరాలు, సాగునీరు, ఇక కోమటిరెడ్డికి R&B, ఇక దామోదర్కు వైద్య ఆరోగ్యం, ఇక తుమ్మలకు వ్యవసాయము, ఇక జూపల్లికి ఎక్సైజ్ టూరిజము, కొండ సురేఖకు అటవీ, పొంగులేటికి రెవెన్యూ, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంత్రిగా ఇక సీతక్క, పొన్నంకు రవాణా, బీసీ సంక్షేమం అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం వార్త. మొత్తానికి మహిళల ఆర్టీసీ బస్సులో కూర్చుండి హ్యాపీగా చేతులైతే విజయం అంటూ ఇక్కడ టికెట్లు చూపిస్తారు చూడు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం. భువనగిరి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నటువంటి ఆర్టీసీ ప్రయాణికులు, చూపుతున్నటువంటి మహిళలు, హైదరాబాద్లో సిటీ బస్ ఎక్కినటువంటి మహిళల సంతోషం. సిటీ బస్సులు ఎక్కి మహిళలు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక తెలంగాణ, ఇక ముఖ్యంగా వెలుగు దినపత్రికలో చూస్తే ఇక్కడ సీతక్క కూడా బస్సులో కూర్చున్నది, 0 టికెట్ తీసుకున్నది, ప్రయాణం చేస్తుంది. ఇక్కడ సీతక్క ఉచిత ప్రయాణం.
ఆ కిటికీలకి వెళ్ళి చూపిస్తుంది సీతక్క కూడా టికెట్. ఇక రైట్ అంటూ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ షురూ అయిపోయింది. మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిండు ఒక 2 పనులు అయితే పూర్తి చేసిరు కాంగ్రెస్ వాళ్ళు. ఈ పార్టీ ఈ కొత్త ప్రభుత్వం అయితే 2 పనులకు 2 హామీలకైతే శ్రీకారం చుట్టిరు. ఇక మిగతా ఇంకా 4 హామీలు ఎప్పుడు 100 రోజులలో నెరవేరుస్తారట. 100 రోజులు ఇవాళ నుండి మొన్నటి నుండి లెక్క పెట్టుకోండి. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి 100 రోజులు లెక్క పెట్టుకోండి. ఇక కొలువు తీరినటువంటి కొత్త శాసనసభ ప్రమాణం చేసినటువంటి 101 మంది ఎమ్మెల్యేలు. ఇక మంత్రులు అయితే వీళ్ళే. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ మంత్రుల శాఖలు ఇవే. కేసీఆర్కు మొత్తం మీద ఆ ట్రైనింగ్ అయితే ఇస్తుర్రు, నడిపించే ప్రయత్నం అయితే చేస్తుర్రు. ఇక శ్రీలంకలో కరెంట్ కట్ అయిపోయింది. శ్రీలంకలో కరెంటు కట్. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి శ్రీలంకను కరెంటు కష్టాలు కూడా చుట్టుముడుతున్నాయి. శ్రీలంకలో ఇది పరిస్థితి. దేశవ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోవడంతో శనివారం రాత్రి కొలంబో సహా అన్ని పట్టణాల్లో ఎటు చూసిన అంధకారం అలుముకుంది. ఈ కాట్మలే బియాగామా మధ్య సాయంత్రం 5:30కు ప్రధాన విద్యుత్ లైన్లో సిస్టమ్ ఫెయిల్యూర్ కావడంతో దేశవ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయిందని సీలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ప్రకటించింది. ఇక కరెంటు సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కూడా తెలిపింది. ఇక కేసీఆర్ను ఓడించింది అహంకారమే. కేసీఆర్ను ఓడించింది తన అహంకారమే అని చెప్తుండు. ఇక రైతు కంటే స్టూడెంట్స్ ఆత్మహత్యలే ఎక్కువ ఉన్నాయి. రైతుల కంటే స్టూడెంట్స్ ఆత్మహత్యలే ఎక్కువ అవుతున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది 178 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇక డిగ్రీ ఆపై చదివినటువంటి స్టూడెంట్స్ 497 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇక ఎన్సీఆర్బీ రిపోర్ట్లో వెల్లడి. లెక్కల్లోకి రానటువంటి కౌలు రైతుల ఆత్మహత్యలు. ఇది మొత్తానికి రైతుల కంటే స్టూడెంట్సే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు. పెట్టుబడి పెట్టినట్టు అయిపోయింది. అది కూడా పంట వేసి పెట్టుబడి పెట్టి పంట చేతికి రాకపోతే రైతులు ఆత్మహత్య ఎట్లా చేసుకుంటారో ఇక్కడ విద్యార్థులు కూడా చదువుకొని ఉద్యోగాలు రాకపోతే ఆ ఉద్యోగాలు రానందుకు ఆత్మహత్యలు చేసుకుంటారట. ఈ కుటుంబ సభ్యులతో కలిసి అసెంబ్లీకి వస్తున్నటువంటి యశస్విని రెడ్డి అసెంబ్లీకి వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి. ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, యశస్విని రెడ్డి కూడా ఇక్కడ వస్తుంది. ఇక ఆ తొలుత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొన్న ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ఇక పర్ణికారెడ్డి, యశస్విని రెడ్డి, పద్మావతి రెడ్డి, ఇక సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఇక లాస్య నందిత కోవా లక్ష్మి, ఇక మట్ట రాగమయ్యి ప్రమాణం చేశారు. మొత్తానికి ముఖ్యంగా అంటే ఇక్కడ పురుషులు చేసిన తర్వాత ప్రమాణ స్వీకారాలు తర్వాత మహిళా ఎమ్మెల్యేలు చేసిండ్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళు హవా అయితే చూపిస్తున్నారు ఇక్కడ మొత్తానికి. ఇక్కడ చూస్తున్నాం మనము వాకర్ సాయంతో నడిపించినటువంటి కేసీఆర్ను పరామర్శించేందుకు యశోద ఆసుపత్రికి వచ్చినటువంటి చిన్నజీయర్ స్వామీజీ వచ్చిండు. పక్కన కేటీఆర్ కూడా ఉన్నారు. కేసీఆర్ను పరామర్శించడానికి వస్తున్నటువంటి చిన్నజీయర్ స్వామి ఇక తుంటి ఎముక విరగడంతో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ను శనివారం రాత్రి చిన్నజీయర్ స్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇక డాక్టర్లతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దాదాపుగా 2 ఏళ్లుగా చిన్నజీయర్కు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. తాజాగా కేసీఆర్ ఫామ్ హౌస్లోకి కింద పడి హాస్పిటల్లో చేరడంతో ఇక జీఆర్ స్వయంగా హాస్పిటల్కు వచ్చి పరామర్శించారు. ఇక కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ ఆరా తీశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ తమిళసై ఆరా తీశారు. శనివారం ఉదయం రాజ్భవన్లో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం జరగ్గా ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రతినిధిగా హాజరైనటువంటి మాజీ మంత్రి హరీష్ రావుతో గవర్నర్
మాట్లాడారు. ఆపరేషన్ తర్వాత ఎలా ఉన్నారనే వివరాలు అడిగారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మొత్తానికి గవర్నర్ తమిళసై కూడా కేసీఆర్ గురించి అడిగి ఆరా తీసిండ్రు. తను తొందరగా కోలుకోవాలని కూడా గవర్నర్ కూడా కోరినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవి మనం తెలంగాణకు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాం.